హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో 5 కేజీల చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా. ఓకే అండి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకే అండి, ఇక్కడైతే 5 కేజీల చికెన్ తీసుకొని బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకునేటప్పుడే కొద్ది సాల్ట్, పసుపు వేసుకొని చికెన్ అనేది క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలోకి వేసుకోవాలండి. మొత్తము మనం ప్రిపరేషన్ దేంట్లో అయితే చేయాలనుకుంటామో ఆ కడాయిలోకి అయితే మొత్తం చికెన్ అనేది వేసుకోవాలి. చూడండి, బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కడాయిలో అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కడాయిలో వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఓకే అండి, మొత్తం ఇలాగా కడాయిలో వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. అందులో వాటర్ అనేవి వస్తాయి చికెన్లో. ఆ వాటర్ అనేది ఇంకిపోవాలండి. అప్పుడు దాకా చికెన్ అనేది బాయిల్ అవుతూనే ఉండాలండి. ఓకే అండి, మంట అనేది మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి. మళ్ళీ మాడు తగులుద్ది, మాడిపోకుండా ఉండాలి. ఓకే, చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలండి 5 నిమిషాలకు ఒకసారి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడికి. బోన్లెస్ చికెన్ అయినా సరే, స్కిన్లెస్ చికెన్ అయినా సరే అండి, ఏ చికెన్ అయినా సరే బాగానే ఉంటుంది. ఓకే అండి, చూడండి, బాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఓకే అండి, ఈలోపు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుందామండి. ఫ్రెష్ది పట్టుకోవాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే 1/2 కిలో వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అల్లం వెల్లుల్లిని బాగా ఒలిచి నీట్గా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నానండి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే చూడండి, చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి. ఓకే అండి, ఇక్కడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొన్ని ధనియాలు, లవంగాలు, మిరియాలు, సాజీరా, యాలకులు, పెద్దవి కూడా ఇవి కూడా యాలకులేనండి. కొన్ని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ స్టార్ ఫ్లవర్ అండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండి. మన క్వాంటిటీని బట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొంతమంది స్పైసీగా తింటారు, వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే నార్మల్గానే వేసాను మసాలా అనేది. ఓకే అండి, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. ఈలోపు అయితే చికెన్ చూడండి అసలు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. వాటర్ అనేది లేకుండా ఉండాలండి చికెన్, అప్పుడు పచ్చడి టేస్ట్గా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, అసలు వాటర్ చెమ్మ అనేది లేదు, బాగా డ్రై అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఓకే, చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి, ఎన్ని రోజులైనా సరే మనం నిల్వ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి. ఓకే అండి, ఇక్కడ ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా చికెన్ బాయిల్ చేసినాం కదండి, ఆ చికెన్ వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై బ్రౌన్ షేప్ వచ్చే వరకు చికెన్ పీసెస్ని బాగా వేయించుకోవాలండి. ఓకే అండి, మొత్తం ఇలాగే వేసుకోవాలి. చాలా టైం పట్టుద్దండి, చాలా ఓపిక ఉండాలి ఈ రెసిపీ చేయాలంటే. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే. ఓకే అండి, మొత్తం ఇలాగే వేసుకొని మొత్తం ఇలాగే ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రౌన్ షేప్లో వచ్చేసరికి చాలా కలర్ఫుల్గా ఉందండి. ముక్క కూడా చాలా గట్టి పడిపోద్దండి. అసలు ఎన్ని రోజులున్న ముక్క గట్టిగానే ఉంటుంది. నిమ్మరసం తగిలేసరికి ముక్క అనేది ఇంకా చాలా గట్టిగా అయిపోద్దండి. ఓకే అండి, ఇప్పుడైతే బాగా వేగాయి చూడండి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే అండి, ఈ మాత్రం వేగితే సరిపోతాయండి. ఓకే అండి, ఇప్పుడు స్ట్రైనర్తో తీసేసుకుందాం. అసలు వట్టి ముక్కలే తినేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి, మొత్తం ఇలాగే ఫ్రై అయితే చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేయించుకుంటే చికెన్ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఓకే అండి, బాగా కలుపుకుంటూ ఉండాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఓకే అండి, అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి
బ్రౌన్ షేప్లోకి వచ్చేసిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేయించుకోవాలండి బాగా. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడైతే ముందుగా వేయించుకున్న చికెన్లోకి 1 గ్లాస్ నిండా సాల్ట్ వేసుకున్నానండి. 2 గ్లాసుల కారం వేస్తున్నాను. పట్టించిన కారం అండి. కారం అయితే బాగా ఉంది, అందుకని నేను 2 గ్లాసులు వేసాను. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టాలండి, అప్పటి వరకు బాగా కలుపుకోవాలి. ఓకే అండి, చూడండి అసలు ఎంత బాగుందో కలుపుకున్న తర్వాత. ఓకే అండి, ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ ఫ్రైని వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఓపిక ఉండాలి అంతే, చాలా లేట్ ప్రాసెస్ ఇది. ఓకే అండి, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పట్టుద్దండి ఈ చట్నీకి, పిక్కిల్ కదండి నిల్వ ఉండేది కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఓకే అండి, చూడండి కొద్దిగా కూడా అడుగంటలేదు, అట్లా కలుపుకోవాలండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తము. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ అయితే, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి అసలు. ఓకే అండి, మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే అండి, మొత్తం చూడండి బాగా కలుపుకున్నానండి. మెంతులు ఆవాలు వేసాను కదండి, ఆ స్మెల్ అయితే బాగా వస్తుందండి, మెంతుపిండి ఆవాల పిండిది. ఇంక ఇక్కడైతే నిమ్మకాయ రసం అయితే వేస్తున్నానండి. ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలని కట్ చేసుకొని రసం అయితే పిండి పక్కన పెట్టేసుకున్నానండి. చికెన్ పచ్చడిలోకి నిమ్మకాయ రసం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడు నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపి పెట్టేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఎంత బాగుందో అసలు, చాలా కలర్ఫుల్గా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఒక జాడీలోకి డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకోవాలండి. ఓకే అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సింపుల్ టేస్టీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.